హైదరాబాద్ నగరానికి మణిహారంగా నిలిచిన మెట్రో రైల్లో మహిళల భద్రతపై కొత్త ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా విడుదలైన ఒక అధ్యయనం ప్రకారం పగటిపూట మెట్రో ప్రయాణం సురక్షితంగా అనిపించినప్పటికీ రాత్రి సమయాల్లో పరిస్థితి భిన్నంగా ఉందని అనేక మంది మహిళలు అభిప్రాయపడ్డారు. సిబ్బంది తక్కువగా ఉండడం, రాత్రి స్టేషన్లు నిర్మానుషంగా మారడం వంటి కారణాలతో మహిళల్లో భయం నెలకొన్నట్లు వెల్లడయ్యింది. ఈ సర్వేను తెలంగాణలో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఇథమ్స్ బిజినెస్ స్కూల్ నిర్వహించింది. హైదరాబాద్ మెట్రో ప్రయాణంలో మహిళల భద్రత అనే అంశంపై రూపొందించిన శ్వేతపత్రాన్ని మంగళవారం విడుదల చేశారు. సర్వేలో పాల్గొన్న 410 మంది మహిళల్లో 70% మంది పగటిపూట ప్రయాణం సురక్షితమని చెప్పగా, రాత్రిపూట భద్రతపై తీవ్ర అవమానాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలు ప్రధానంగా ప్రస్తావించిన సమస్యలు: స్టేషన్లో సరైన లైటింగ్ లేకపోవడం, టాయిలెట్లు అందుబాటులో లేకపోవడం, స్టేషన్ల చుట్టూ మౌలిక వస్తువుల కొరత, సీసీటీవీ కవరేజ్ లోపం, పురుషులు మహిళలకు కేటాయించిన కోచ్లలో ప్రవేశించడం, అదేవిధంగా 11% మహిళలు మెట్రో ప్రయాణంలో ఏదో ఒక రూపంలో వేధింపులకు గురయ్యామని వెల్లడించారు. ఈ అధ్యయనాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సహేరా ఫాతిమా నేతృత్వంలోని విద్యార్థి బృందం నిర్వహించింది. ఈ నివేదికలో మహిళల భద్రతను మెరుగుపరిచేందుకు మహిళల సిబ్బంది సంఖ్యను పెంచాలని, స్టేషన్లలో లైటింగ్ సదుపాయాలను బలోపేతం చేయాలని, మరిన్ని సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశారు. హైదరాబాద్ మెట్రోను మరింత సురక్షితంగా మార్చేందుకు అధికారులు ఈ సూచనలను ఎంత త్వరగా అమల్లోకి తెస్తారో చూడాలి.